వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. పీనట్స్ శరీరంలో ఉండే ప్యూరిన్స్ కారణంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి కీళ్లవాపు, కీళ్లవాతం రిస్క్ ఎక్కువ అవుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులు వేరుశనగలు తినకూడదు. ఎందుకంటే వీటిలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది వాపును మరింత పెంచుతుంది. దీంతో కీళ్ల నొప్పి ఎక్కువ అవుతుంది. శిశువులు, చిన్నపిల్లలకు పీనట్ బటర్, వేరుశనగతో చేసిన ఇతర పదార్థాలు పెట్టకూడదు. ఎందుకంటే చిన్నారులకు పీనట్ అలర్జీల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పైగా వారికి అది అరగక ఇబ్బంది పడవచ్చు. తామర లేదా ఆస్తమా ఉన్న వ్యక్తులకు పీనట్ అలర్జీలు లేదా రియాక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు పల్లీలు తినకపోవడం మంచిది. ఉప్పు కలిపిన వేరుశనగలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సాల్టెడ్ పల్లీలు అస్సలు తినకూడదు. పీనట్స్లో ఫైబర్ కంటెంట్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పల్లీలు ఎక్కువగా తినేవారికి ఐబిఎస్ వంటి జీర్ణ సమస్యల రిస్క్ పెరగవచ్చు. ఇప్పటికే ఏవైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని దూరం పెట్టడమే మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు వేరుశనగలు తింటే అలర్జీలు ఎదురు కావచ్చు. అందుకే వైద్యుల సలహాలతో చాలా పరిమితంగా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ కృష్ణుడి ఉపదేశం: ఎంత తెలివి, శక్తి సామర్థ్యాలు ఉన్నా గుండె ధైర్యం లేకపోతే వేస్ట్. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్వో తిష్ట భారత. భయపడి యుద్ధం చేయనున్న అర్జునుడొక్కడికే కాదు ఈ మాట వర్తించేది. వెలుగు అంటే జ్ఞానమునందు ప్రీతి కల ప్రతి వారికి చెప్పిన మాట. ఏవైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే